తక్షణమే కులగణన షెడ్యూల్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిరసన దీక్ష చేపట్టారు. నిరసనకు మాజీ ఐఏఎస్ చిరంజీవులు, సింహాద్రి బీసీ నాయకులు నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, గువ్వల భరత్ కుమార్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు. పెంచిన రిజర్వేషన్ల రక్షణకు షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం, కేంద్రం కులగణనను చేసి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను తిరగనివ్వమని హెచ్చరించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పార్లమెంటులో బీసీ బిల్లు పార్లమెంటులో బీసీ బిల్ పార్లమెంటులో బీసీ బిల్లు పార్లమెంటులో బీసీ బిల్లు పార్లమెంటులో బీసీ బిల్లు చేస్తాం. అల్లకి అల్లనమైన ఊళ్ళల్లో కుల యుద్ధాలు దొరుకుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తాం. ఎందుకంటే ఎంత దుర్మార్గం మీద, ఎంత ఈర్ష్య ద్వేషాలు మీకు, ఎందుకు ఇంత ఈర్ష్య ద్వేషాలు? మా కులాలకు రిజర్వేషన్ మీ ఇళ్ళకి పర్వలిస్తుర్రా? పట్టణ అనుకుంటున్నా? సర్పంచ్ ఎవరికి ఓటు పడితే వాళ్ళే సర్పంచ్లు అవుతారు. కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్లు పెంచడానికి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసులో చెప్పింది, బీహార్లో ఎగ్జాంపుల్ ఉంది, తమిళనాడు ఎగ్జాంపుల్ ఉంది. అనేక రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తున్నారు. మనతో కూడా ఇస్తారనుకుంటున్నాం. తెలంగాణ లోపల బీసీ వాదం బలంగా ఉంది, బీసీ నాయకత్వం పెరిగింది. వాళ్ళు ఏమి అడుగుతున్నారు? ముఖ్యమంత్రి పదవిని దించి, మంత్రి పదవులు దించి బాకీ ఇవ్వమని అడుగుతలేరు. అరే మాకు సర్పంచులు అవుతాం, వార్డు మెంబర్లు అవుతాం, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతామని అడుగుతున్నారు. కాబట్టి ఇవ్వడానికి వెంటనే జనాభా లెక్కలు తీసి వెంటనే రిజర్వేషన్ పెంచాలి. లేకపోతే రాష్ట్రంలో ఇంతవరకు అన్నదమ్ముళ్ళకి కలిసి ఉన్నటువంటి బీసీలు, ఓసీలు అన్ని వర్గాలు ఈరోజు ఈ రాజకీయ నాయకుల దుర్మార్గాల వల్ల, దురుద్దేశాల వల్ల కొట్లాడుకునేటటువంటి అంత